ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు ఈ బాప్తీసం విషయంలో మూడు రకాల విషయాలు నేను తెలియజేస్తాను. బాప్తీసాలు ఎన్ని? ఇంతకీ బాప్టిజమ్స్ ఎన్ని? నీళ్ళ చాలామంది ఒకటే అంటారేమో అనుకున్నాను. ఒకటే కదా చెప్తారు. అందరి హృదయాల్లో ముఖాల్లో నాకు ఆన్సర్ కనిపించేస్తుంది. ఒకసారే బాప్తీసం తీసుకోవాలి. ఒకటే కాదు, ఒకసారే బాప్తీసం తీసుకోవాలి. ఒకసారే బాప్తీసం. కానీ నీళ్ళ బాప్తీసము, అగ్ని బాప్తీసము, పరిశుద్ధాత్మలో బాప్తీసము అనేవి 3 ఉన్నాయి. అయితే మీరందరూ కూడా నీళ్ళ బాప్తీసం తీసుకొని ఉంటారు. బాప్తీసం అంటే ఏంటి? ఇంతకీ బాప్తీసం అంటే ముంచడం అని అర్థం. బాప్తీసం అంటే పాత జీవితాన్ని పరిపూర్ణంగా పాతిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులో నూతన సృష్టిలా లేపబడడం. ఈ మునగడం, తేలడం అనేది చాలా ధర్మాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బాప్తీసము చాలామంది తీసుకున్నారు, కానీ ఈ నీళ్ళ బాప్తీసం దగ్గరే మీరు ఆగిపోయారు. చాలామంది నీళ్ళ బాప్తీసం దగ్గరే ఆగిపోయాము అని నేను వాక్యము చదివిన తర్వాత నాకు అర్థమైంది. మరి ఒక్కసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా తెలిసిన విషయంలాగే ఉండొచ్చు, కానీ మన జీవితాల్లో ఈ ప్రాసెస్ నుంచి ఈరోజే మనము నడిచి ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయము చేయాలని నేను ప్రార్థిస్తున్నా. ఇప్పుడు మనందరం కూడా నీళ్ళలో బాప్తీసం తీసుకున్నాం. ఇది యోహాను ఇచ్చిన బాప్తీసం కదండి. యోహాను ఏమంటాడంటే, నేనైతే నీళ్ళలో ఇస్తున్నాను, నా వెనకాతలో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే ఘనుడు, ఆయన చెప్పులు వారలు విప్పడానికి కూడా నేను సరిపోను, కానీ ఆయన అగ్నిలోని పరిశుద్ధాత్మలోని మీకు బాప్తిస్మము ఇస్తాడు అని బైబిల్లో రాసిపెట్టుంది. అయితే ఈ నీళ్ళలో బాప్తిస్మం అనేది యేసుక్రీస్తుని రక్షకుడుగా, యేసుక్రీస్తు నీ కోసం సిలువ మీద చనిపోయాడు, ఆయన నా కోసము మరణాన్ని జయించి తిరిగి లెగిచ్చాడు అని పబ్లిక్గా ఒప్పుకోవడం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పబ్లిక్గా ఒప్పుకుంటావో ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయన కూడా నిన్ను పబ్లిక్గా ఒప్పుకుంటాను అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం సిగ్గుపడతావో ఆయన కూడా నీ కోసం సిగ్గుపడతాడు. అదేంటి నాయన సిగ్గుపడుతున్నావు అంటాం అప్పుడు మనం. ఆయన మహామహిమతో వస్తాడు, ఓ పక్కన మలమల మాడిపోతుంటాడు. ఏసియా నీకు తెలీదా, నేనే కదా నీ మందిరానికి వచ్చేవాడిని, పుట్టు క్రైస్తవుడిని, ఇన్ని మీటింగులకు వెళ్ళాను, అన్ని మీటింగులకు వెళ్ళాను అని నువ్వు అడుగుతూ ఉంటే ఆయన సిగ్గుపడితే ఎలా ఉంటుంది? అదేంట్రా బాబు ఈ టైంలో సిగ్గుపడతావేంటి, ఇదేం బాధ అంటావు కదా. నువ్వు సిగ్గుపడితే ఆయన సిగ్గుపడతాడు, నువ్వు గమనిస్తే ఆయన గమనిస్తాడు, నువ్వు ఆయన కోసం నిలబడితే నీ కోసం ఆయన నిలబడతాడు. కాబట్టి ఇది బహిరంగంగా నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవడం, ఆయన పునరుద్ధానములో పాలిభాగస్థుడు అవ్వడం, నీ పాత జీవితాన్ని పరిపూర్ణంగా చంపేసి నూతన జీవితముగా, నూతన సృష్టిగా నువ్వు లేపబడడం అనేది మొదటి బాప్తిస్మము. అది ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మము. యోహాను యేసుక్రీస్తు రాకడ కోసం జనులందరినీ పశ్చాత్తాపము విషయమై, పాప క్షమాపణ విషయమై నడిపించి ఇచ్చిన బాప్తిస్మము. ఇది మొదటి బాప్తిస్మము. ఇది చాలామంది మనలో తీసుకున్నాము. దీంట్లో కూడా పరిపూర్ణంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎందుకంటే ఇంకా వారిలో పాత జీవిత మూలాలు, పాత చింతపండు పులుపు ఇంకా ఉంటుందన్నమాట. అది పరిపూర్ణంగా సమాధి చేయబడాలి, అది పరిపూర్ణంగా నలిఫై అయిపోవాలి. అందుకే యేసుక్రీస్తులో వచ్చిన వారికి ఏ భేదం కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు ఎలాగైతే నిష్కల్మషంగా ఈ ధనికుడని పేదవాడని కుల మత ద్వేషాలు ఏ డిస్పారిటీ లేకుండా ఆయన ఎంత పరిపూర్ణంగా నిన్ను ప్రేమించాడో అటువంటి పరిపూర్ణమైన మనిషిగా ప్రవీణ్ ప్రగడాల గారు చెప్తున్న నిజమైన మనిషి ఉంటాడు కదా, ఆ మనిషిగా లేపబడాలి నువ్వు. అలా లేపబడని రోజున నీలో ఇంకా ఆ బాప్తిస్మము తాలూకా ఆ పరిపూర్ణత నీలో రానట్టు అర్థం. అయితే ఇదే చాలా ఛాలెంజింగ్. కానీ ది నెక్స్ట్ స్టెప్ ఉంది. ఈ బాప్తిస్మం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది. దాన్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. పాత నిబంధనలో ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ సౌలు మీదకి వచ్చేవాడు. సౌలు ఆత్మతో ప్రేరేపింపబడిపోయి చాలా విషయాలు చెప్తూ ఉండేవాడు. అలాగే శాంసన్ మీదకి వచ్చేవాడు. ఆత్మ బలంగా వచ్చేది శాంసన్ మీదకి. వస్తే ఆయన కూడా దేవుడి కోసం చాలా కార్యాలు చేసేవాడు. ఆ గాడిద దవడతో 1000 మందిని చంపేసాడు ఆయన. ఆయన మీదకి ఆత్మ బలంగా వచ్చేదన్నమాట. పాత నిబంధనలో ఆత్మ అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోతుండేది. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఈ భూలోకంలోకి వచ్చాడో ఈ ఆత్మ పరిశుద్ధాత్మ అంతా ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో నిక్షిప్తమైంది. మీరు చూడండి, ఆ టైంలో ఇటువంటి కార్యాలు ఏం జరగలేదు. అంతా కూడా ఆయనలోనే ఉంది, ఆయనలోనే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఒకసారి ఆత్మను ఊదుతాడు ఆయన మీద. ఎవరి మీద? శిష్యుల మీద. పరిశుద్ధాత్మను పొందుకోండి అని ఊదుతాడు. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడుంది? ఆయనలో ఉంది, ఆయన ఊపిరిలో ఉంది. కాబట్టి ఆయన ఊదాడు. ఇదే విషయము మళ్ళీ ఆది కాండములో ఉంటుంది. దేవుడు మనుష్యుని తయారు చేసిన తర్వాత ఆయన జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను. చూడండి, దేవుడికి సాదృశ్యమైన పనులు యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపేణ ఉన్నాడు, కానీ ఆయనలో దేవుని తాలూకా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్పటిలో దేవుడు ఎలా ఊదాడో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే ఊదాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఈ లోకంలోంచి పరలోకానికి ఎత్తపడ్డాడో, ఈ విషయాలను ఎందుకు చెప్తానంటే ఏ విధంగా ఇది జరిగింది, ఈ పరిశుద్ధాత్మ సంచారము ఈ లోకంలో దేవుడు ఏ విధంగా నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నంతకాలము ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది. యేసుక్రీస్తు పైకి ఎత్తపడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను తండ్రికి మొరపెట్టాను. ఎవరికి? తండ్రికి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడంటే నీ ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన? యేసుక్రీస్తు ప్రార్థన. నేను తండ్రికి మొరపెట్టాను, ఆయన పరిశుద్ధాత్మను మీ దగ్గర పంపిస్తాడు. కాబట్టి మీరు యెరూషలేములో వేచి ఉండండి, వేచి ఉండండి. ఇంకో మంచి మాట చెప్పాడు, నేను వెళ్ళిపోయి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఇక్కడికి రావడం మంచిది, ఇట్ ఈస్ గుడ్. నేను వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చోవాలా, పరిశుద్ధాత్ముడు ఏం రావాలా? కిందకి దిగాల. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనందరికీ, ఎందుకండి దేవుణ్ణి మనం నమ్ముకొని ముందుకెళ్తున్నామంటే, ఈ దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కానీ ఈ పరిశుద్ధాత్మ శక్తిని
మనం ఆశ్రయించకుండా జస్ట్ ఆ నామినల్ యేసుక్రీస్తు భక్తుడిగా ఉండిపోతున్నాం. యేసుక్రీస్తు దేవుడని చర్చికి వచ్చినోడికి తెలుసు, చర్చికి రానోడికి ఇంకా తెలుసు, సైతానికి ఇంకా బాగా తెలుసు కదండి. సైతానికి తెలిసినంత తెలివి నీకు నాకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు మనుషులందరూ ఈ దేవుని కుమారుడు కాదనుకున్నారు, కానీ దెయ్యాలే చెప్పా ఫస్ట్, మీతో నాకేం పని ఆయన, నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు అని దెయ్యాలు చెప్పాయి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని తెలియడం అనేది పెద్ద విషయమేం కాదు. నీకు తెలుసు, సైతానికి కూడా తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ నీటి బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు సిలువను నమ్ముకునే ఆ స్థితిలో నేను ఉండిపోతావా, లేకపోతే ఆ సిలువలోని శక్తిని ఆశ్రయించగలిగే పరిపూర్ణతలోకి నువ్వు వస్తావా లేదా అన్నది ఈరోజు సవాల్. చాలామంది క్రైస్తవులు ఇక్కడే ఉండిపోతున్నాం, ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలాగ రిసీవ్ చేసుకోవాలో చాలామందికి కన్ఫ్యూజన్. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభువు అని తెలియడమే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు అంటారు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకొని ఉండిపోలేవు. ఒకవేళ పరిశుద్ధాత్మ ఉంటేనే యేసుక్రీస్తు దేవుడు అని నీకు తెలిస్తే సైతానికి ఏముంది మరి? దురాత్మకు కూడా ఆయన దేవుని కుమారుడు, మా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వు అప్పుడే మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు, ముందు జరగబోయేవి కూడా తెలుసు. ఈ యేసుక్రీస్తు ప్రభువు మహామహిమతో వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆయనను నమ్ముకున్న, ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఎవరైతే నీతిగా న్యాయంగా ఆయన ధర్మశాస్త్రము అనుసరించి నడిచారో, ఎవరైతే యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధాలని నమ్ముకున్నారో వారందరినీ కూడా లేపి ఈ దురాత్మ సమూహాన్ని ఆరని మంటలో వేసి హింసిస్తాడని తెలిసి అప్పుడే మా దగ్గరికి ఎందుకు వచ్చావు, అప్పుడే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, మీ సమయం ఇంకా రాలేదు కదా అని సైతాన్ అంటుంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని తెలియడం అనేది పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందుకున్నట్టు కాదు అని మీకు తెలియజేస్తున్నా. అయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వెరీ గుడ్. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మన ఒక్క నిమిషం, ఇది ఈ మాటలు ఎప్పుడు చదువుకునేవే కానీ ఇది డేంజర్ అండి. వినకపోతే బెటర్ కదా. అడ్వైట్ గారు ఎప్పుడు చెప్తారు, గొడుగుంటే సంకలో పెట్టుకుంటే డేంజరు, గొడుగు వాడాలి. సంకలో పెట్టుకున్నవాడిని మనం ఏమంటాం, ఆయన చాలా గట్టిగా అంటాడు. వర్షం వస్తే గొడుగు జేబులో సంకలో ఉండి తడిసిపోతున్నాడు, అంత పిచ్చోడు ఇంకోటి లేడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే సువార్తను సర్వలోకాన్ని ప్రకటించండి. ఈ క్రైస్తవులు ఎందుకంటే సువార్తను ప్రకటిస్తారు అంటే యేసుక్రీస్తు చెప్పాడు ప్రకటించమని. నువ్వు అవునన్నా కాదన్నా, ఇస్రాయేలు ఇరాకు ఇద్దరు అణుబాంబులు చచ్చిపోయినా, ఈ లోకంలో ఏది ఏమైనా భూమి తలకిందులైనా ఈ సువార్త అనేది ఆగదండి. అవడ వల్ల కాదు అది. నువ్వు ఎన్ని లాలు తీసుకురా, ఎంతమందిని చంపేయి, ఎంతమందిని జైల్లో ఇట్టు, ఎన్ని స్ట్రాటజీలు వేయి, ఏది ఏమైనా దేవుడు చెప్పిన మాట వెనక్కి వెళ్ళదు. నువ్వు ఎంత హింసించే కొలది, ఎంత అణిచే కొలది దేవుని సువార్త ప్రబలుతానే ఉంటుంది. హల్లెలూయా. మీరు ఏం ఫీల్ అయిపోకర్లేదు. ఆ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ లాపేది కాదు ఇది. ఈ గవర్నమెంట్ పైనుంచి వచ్చింది, దానికి ఎవ్వడు కూడా అతీతుడు కాడు. చాలాసార్లు చెప్తాను,
ఇప్పుడు ఏదైతే దేవుని సెంటర్ అనుకుంటున్నామో క్రైస్తవ్య, ఒకప్పుడు ఆ ప్రదేశాల్లో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీట్ లైట్లా కాల్చేవారు వాళ్ళని. సాయంత్రం అయ్యేటప్పటికి యేసుక్రీస్తుని నమ్ముకున్నందరూ లెక్కేయండి. ఈరోజు మురళీనగర్లో స్ట్రీట్ లైట్లు ఎలగాలంటే క్రిస్టియన్స్ అందరు ఇంట్లోకి వచ్చి ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఆ స్తంభానికి కట్టి నైట్ కాల్ చేశారనుకోండి, మురళీనగర్లో చర్చిలు ఉంటాయా? నెక్స్ట్ వీక్ ఎవరిని వస్తారా? కనిపించం మనం. దానికన్నా భయంకరమైన హింసలలో కూడా దేవుని సువార్త ఆగలేదు. హల్లెలూయా. ఇది మనుషులు చేసేది కాదు, ఇది దేవుని జీవము గల మాట. ఈ సముద్రానికి దేవుడు ఆగు అన్నాడు, అక్కడ ఆగింది. ఈ భూమి గాల్లో ఏలాడమన్నాడు, ఏలాడింది. ఈ భూమి కూడా ఇంత టిల్ట్ అయి ఉంటుందట. ఇంకో ఒక్క ఇంచు, ఒక్క మిల్లీమీటర్ టిల్ట్ అయితే నువ్వు ఎవడ ఉండవు ఇక్కడ. అంటే ఎంత మైన్యూట్ క్యాలిక్యులేషన్స్, ఎగ్జాక్ట్ వర్డ్ని బట్టి నిలబడి ఉంది. అటువంటి మాట, ఏ మాట అయితే భూమిని ఆకాశంలో ఏలాడగొట్టిందో, ఏ మాట అయితే ఈ శూన్యములో సృష్టిని చేసిందో, ఆ మాటే మాట్లాడింది. నువ్వు సువార్త సర్వలోకానికి ప్రకటించు. నువ్వు ప్రకటించకపోతే, నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయి. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు మాట్లాడకపోతే చెట్లు మాట్లాడతాయి. నువ్వు నోరెప్పకపోతే నేను దేంట్లోంచైనా మాట్లాడతాను. కానీ నా తాలూకా ఆలోచన, నా నోటి నుంచి వచ్చిన మాట ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఎందుకంటే సువార్త చెప్పాలి మనం అంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడండి. ఏమంటే మీ అందరికీ ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సపోజ్ ఒక తప్పు మార్కు పెడితే, నీకు తప్పు ఆన్సర్ పెడితే, రైట్ ఆన్సర్కి 4 మార్కులు, తప్పు ఆన్సర్కి ఎంత అండి? ఏమండి ఇంజనీరింగ్ వారు ఏంటో చూసుకుంటున్నారు. రైట్ ఆన్సర్కి ఎన్ని మార్కులు? 4. రాంగ్ ఆన్సర్కి -1. అంతేనా? అంటే ఒక రైట్ ఒక రాంగ్ పెడితే 3 మార్కులు వస్తాయా? అంతేనా? ఒక రైట్ ఒక రాంగ్ పెడితే 1 మార్కు పోద్ది. ఇప్పుడు మీకు అందరికీ ఎగ్జామ్ పెట్టినప్పుడు మైనస్ మార్కులు ఉన్నాయి బాబు అని మా జాంటిగాడు ఒకటికే చెప్పాను అనుకోండి, పేపర్లు దుద్దేయడం న్యాయమా? అప్పుడు ఆడేం చేస్తాడు? ఆడికి తెలిసినే పెడతాడు. మీరేం చేస్తారు? పావలా ఎగరేసి అన్నీ ఎట్టేస్తారు కదా. మీకు తెలిసిన 10 అయినా ఇంకో 20 మైనస్ పెట్టేసి, అది న్యాయమా? న్యాయం కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో పాపం అనేది ఉంది. ఈ ఆదాము పడిపోయాడు. ఈ పాప ప్రక్షాళన కోసము, ఈ పాపాన్ని పరిహరించడం కోసము ఒక దేవుడు యాగం చేయాలా. ఆ యాగము ద్వారానే నువ్వు మోక్షాన్ని పొందుతావు. మోక్షానికి ఒకటే మార్గము, ఆ మార్గము యేసుక్రీస్తు సిలువ యాగమే అని సర్వలోకానికి తెలియచేశాక, ఒకవేళ ఆడికి చెప్పిన తర్వాత కూడా, ఆడికి మైనస్ మార్కుల్లోనే ఆయన ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా, ఆడు తప్పు చేస్తే ఆడు పేపర్ దుత్తి ఫెయిల్ అయితే బయటికి పంపించేస్తాను. కాబట్టి నువ్వు అందరికీ తెలియజేయాల, నిర్ముఖమాటంగా అందరికీ తెలియజేయాల. ఒకవేళ నీకు తెలియదు అనుకో, నీకు కన్సిడరేషన్ ఉంటుంది. ఏమంటే చాలామంది తెలియకుండా చచ్చిపోయారు కదండి. అంటే వాళ్ళకి దేవుడు వారి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ సువార్త ఎంత డేంజరస్ అంటే, వినకపోతే ధన్యుడివే. నీకు నిజంగా తెలియకపోతే నీకు తెలియనట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ ఒకసారిగా నువ్వు వింటే అది నీకు తీర్పులోకి వస్తుంది. కాబట్టి ఏమంటాడంటే, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. నమ్మని వానికి శిక్ష ఉంటుంది. కాబట్టి సువార్త విన్న మీరందరూ కూడా లోబడితే మీకు రక్షణ, లోబడకపోతే శిక్ష. ఎందుకంటే ఇది న్యాయం. మేము ముందుగానే ఈ ఎగ్జామ్ రూల్స్ చెప్పాం. కాబట్టి నీకు తెలిసి తప్పు చేశావు కాబట్టి నేను నిన్ను శిక్షించడానికి, నిన్ను ఫెయిల్ చేసడానికి నాకు అధికారం ఉంది.
అయితే నమ్మితే ఏంటి ఉపయోగం అండి? ఇంతకీ ఏంటి? నేను ఎక్కడికి? పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి వెళ్ళిపోతానా? ఈ నమ్మేసిన వాళ్ళ వల్ల నమ్మేరని గ్యారంటీ ఏంటి? ఈ నమ్మిన వాళ్ళకి దేవుడు ఇవ్వబోయే బహుమానం ఏంటి? ఈ పాస్ అయిపోయిన వాళ్ళందరికీ దేవుడు ఎక్కడ సీట్ ఇస్తాడు? నెక్స్ట్ వారి తాలూకా అసైన్మెంట్ ఏంటి అంటే, దాని తాలూకా సూచన ఏంటంటే, నమ్మిన వారి వలన అని ఉంది అక్కడ. నమ్మిన వారి వలన ఉందా? ఉంది కదండి. ప్రార్థన పాస్టర్ గారి వలన ఉందా? అపోస్తుల వలన ఉందా? లేకపోతే మహాభక్తులు ఋషుల వలన ఉందా? ఎక్కడైనా డిస్పారిటీ ఉందా? ఒకటే ఒక కండిషన్ ఏంటి? నమ్మిన వారి వలన. ఈ నమ్మడం అంటే చిన్న మాట ఏం కాదండి. డోంట్ టేక్ ఇట్ ఈజ్ ఈజీ. నువ్వు సువార్తను నమ్మితే ఆ నమ్మకంలో నుంచి చాలా విషయాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా నువ్వు నమ్మితే నమ్మిన వారి వలన ఏం జరుగుతాయి? ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఏమైనా జరుగుతున్నాయా లేదా? ఈ అయ్యే మాకు సంబంధం లేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటేస్తాం. లేకపోతే పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత. పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయట. కరెక్టే, అవన్నీ జరుగుతాయి. దేవుడు ఒకరికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. కానీ నమ్మిన వారి వలన కొన్ని క్రియలు జరగాల. ఆ క్రియలు ఏంటి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నువ్వు నమ్మేవని గ్యారంటీ ఏంటంటే నీ ద్వారా ఇది జరగాల. నువ్వు నమ్మితేనే. నువ్వు పాస్టర్ అవ్వక్కర్లే, ఇవాంజలిస్ట్ అవ్వక్కర్లే, మత బోధనకు అవ్వక్కర్లే, ఏమవ్వక్కర్లే. నువ్వు క్రైస్తవుడు అయితే చాలు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవైతే చాలు. ఈ సూచక్రియలు జరగాల. జరగపోతే అర్థం ఏంటి? ఫెయిల్ అయిపోయావని అర్థం. అది ఏం జరగాల? ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకోవడం అంటే ఘట సర్పాలను ఎత్తి పట్టుకుంటాం. ఎనీ ప్రాబ్లం ఇలా తీసి అలా ఇసిరేస్తావు అంతే. ఘట సర్పాలను ఎత్తి పట్టుకుంటావు. మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు. ఈ లోకంలో నిన్ను టచ్ చేయగలిగేది ఏమీ లేదు. ఏవన్నా పెట్టుకోండి, ఎన్ని ముగ్గులన్నీ వేసుకోండి, ఏవన్నా వేసుకోండి, నిన్ను టచ్ చేస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వసించట్లేదని అర్థం. కాబట్టి హానికరమైనది ఏది కూడా నిన్ను టచ్ చేయదు. తర్వాత రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాడు స్వస్థత పొందునని వారితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. అండ్ ఇలా చెప్పినోడు వెళ్ళి ఇంట్లో కూర్చోలే, పరలోకానికి వెళ్ళి సర్వశక్తి గల దేవుని పక్కన కూర్చున్నాడు. ఒక ఆయన వస్తాడు, ఒక పెద్ద ఆయన, ఏమంటే నేను చంద్రబాబు నాయుడు గారి పిఏని, మీరు ఇలా చేయండి అని నిజంగానే తర్వాత మన టీవీలో ఆయన పక్కనే కనిపిస్తున్నాడు అనుకోండి, నెంబర్ ఇచ్చాడు అనుకోండి, మనకు ఎంత పవర్ఫుల్ అది. మనకు చెప్పిన ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి జీవో రావాలో అక్కడే ఉన్నాడు. కంపల్సరీగా పని అవుద్ది, కంపల్సరీగా కమ్యూనికేషన్ ఉంటుంది. మనకు చెప్పిన ఆయన చెప్పేసి పరలోకములో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడట. ఇది ఎవరి వల్ల అవుతుందండి? నమ్మిన ప్రతివాని వల్ల అవుతుంది. కాబట్టి నమ్మిన ప్రతివారు మీ స్థలాల్లో రోగులుంటే చేతుల నుంచి ప్రార్థించండి, దెయ్యాలుంటే యేసు నామమున గర్దించండి. దేవుడు క్లియర్గా ఇక్కడ చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. మీ జీవితాల్లో అవి ఆపరేట్ చేయాలని బైబిలు తెలియజేస్తుంది. ఇది రెండవ బాప్తిజము పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు ఇటువంటి శక్తిని నువ్వు పొందుకుంటావని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 1:4.
ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ గురించే. ఎంతమంది కనిపెట్టారు? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టి ప్రార్థన చేశారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏం చేయాలి తెలుసా? మనం చేస్తే పరిగెట్టకూడదు. ఆ చర్చికి, ఈ చర్చికి, ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఈ పాస్టర్ గారి దగ్గరికి. నువ్వేం చేయాలా? వెయిట్ చేసి ప్రార్థన చేయాలి. మీరేం చేయాలా? ఎక్కడ వెయిట్ చేయాలండి? యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏం పొందారండి? శక్తి నొందెదరు. అందరూ కూడా చందామా? శక్తి పొందేదము. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి పొందుతాము. ఎందుకంటే మామూలు మనిషి ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా? మామూలు మనిషి అడిగితే దెయ్యం రెస్పాండ్ అవుతుందా? పోతుందా? మామూలు మనిషి ఘట సర్పాలు ఎత్తి పట్టుకోగలుగుతాడా? మామూలు మనిషికి హానికరమైనది ఏదన్నా తగలకుండా ఉంటుందా? ఇలా తగలకుండా ఈ విధంగా ఇటువంటి సూచక క్రియలు మీరు చేయాలంటే మీరు శక్తి పొందుకోవాలి. మొదటి బాప్తిస్మము నీళ్ళ బాప్తిస్మము, విశ్వాసము, బహిరంగ ప్రకటన. రెండవ బాప్తిస్మమైన పరిశుద్ధాత్మ బాప్తిసానికి ఒకటే ఒక ఎజెండా, అదేంటంటే శక్తి. హల్లెలూయా, శక్తి. ఈరోజు శక్తిహీనులుగా నిర్వీర్యమైపోయి పిప్పులుగా ఉంటున్నాం మనం. ఎందుకు తెలుసా? బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము మనలో లేదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. మీరు ఎగ్జైట్ అవ్వట్లేదు, నేనే బాధపడుతున్నాను కదా. మీరేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. మీరు సువార్త చెప్పడం కాదు, మీరే ఒక సాక్ష్యంగా, మీ జీవితమే ఒక పత్రికగా ఉంటుంది. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు, నువ్వే. ఏమండి, మీ ఆఫీసులో ఒక ఆయనకు బాగాలేదు, ప్రార్థన చేశారు, ఆ కాలు సరి అయిపోయింది అనుకోండి, నువ్వేమైనా సువార్త చెప్పాలా? లైన్ కట్టారు, ఏమంటారు? దేవుడికి ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది. ఈ సూచక క్రియల వల్ల వాక్యం స్థిరపరచబడుతుంది. ఈ సూచక క్రియల వల్ల అనేకులు దేవుడని తెలుసుకుంటారు. క్రైస్తవ జీవితము చర్చికొచ్చి వెళ్ళిపోయే జీవితం కాదండి. నువ్వు విశ్వసిస్తే నీ వల్ల ఈ క్రియలు జరుగుతాయి. ఈ క్రియలు ఎప్పుడు జరుగుతాయంటే పరిశుద్ధాత్మలో నీకు బాప్తిసం ఇచ్చినప్పుడు, ఆ శక్తి నువ్వు పొందినప్పుడు, నువ్వే ఒక పత్రికగా, నువ్వే ఒక సాక్ష్యంగా. సాక్ష్యాలు ఎవరో చెప్పడం కాదు, ఆడి స్టోరీ ఈడి స్టోరీ చెప్పడం కాదు, నీ స్టోరీ చెప్తావు. హల్లెలూయా. ఎంతమందికి ఉంది మన స్టోరీ? ఎంతమందికి నీ జీవితం గురించి చెప్తే అవతలోడు దేవుడిని చూడగలుగుతాడు? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సార్, ఒకప్పుడు నేను ఇలా టోనండి, ఒకప్పుడు నేను నరహంతకుండండి, ఒకప్పుడు నేను వ్యభిచారినండి, దేవుడు నన్ను ముట్టుకున్నాడు, దేవుడు నన్ను టచ్ చేశాడు, దేవుని పరిశుద్ధాత్మని నేను ఎప్పుడు పొందుకున్నానో నేను పరిపూర్ణంగా మారిపోయాను, నాలో నీతి న్యాయం ఇప్పుడు ఏలుతున్నాయి. నా జీవిత సాక్ష్యాలు కొన్ని చెప్తే ఆ సాక్ష్యానికే చాలామంది దేవుణ్ణి నమ్ముకునే స్థితిలో నీ జీవితం ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటేనే నువ్వుటువంటి సాక్ష్యంగా నువ్వు ఉంటావు. ఈ సాక్ష్యం రావాలంటే నువ్వేమవ్వాలి తెలుసా? అగ్ని బాప్తిస్మంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. దీంతో నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని బాప్తిజాలు? 3. మొదటిది విశ్వాస సంబంధమైన బాప్తిసం. ఈ లోకములో పాత జీవితము
గతించిపోయి యేసుక్రీస్తు పునరుద్ధానంలో లెగడం. రెండవది శక్తి బాప్తిస్మము. అది ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము తీసుకున్నాక ఈ మేడ మీద 120 మందికి ఎటువంటి బాప్తిస్మం వచ్చిందో ఆ బాప్తిస్మం వారు తీసుకున్నాక మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరే సాక్షులుగా ఉంటారు. మీ జీవితానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చెప్తే ఎవడైనా నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని నమ్మాల్సిందే. హల్లెలూయా. అటువంటి సాక్ష్యంలోకి నిన్ను పట్టుకెళ్ళాలంటే దేవుడు అగ్ని బాప్తిస్మంలో పట్టుకెళ్తాడు. అందుకే చూడండి, దేవుని పిలుపు ఉన్న చాలామందికి చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి వచ్చిన ప్రతి కష్టము, ప్రతి శోధన నీకు అగ్ని బాప్తిస్మమే. హల్లెలూయా. ఈ అగ్ని బాప్తిస్మం ఏం చేస్తుందంటే, ఈ కంసాలివాడు ఎలాగైతే ఈ బంగారాన్ని కరిగించి కాల్చి దానిలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి మలినాన్ని అగ్నిలో కాల్చేసి ఒక చక్కని ప్యూర్ గోల్డ్ ఎలాగొస్తుందో అలాగొస్తావు. నువ్వు ఎంత కాల్చబడుతున్నావంటే అంత శుద్ధి చెందుతున్నావు అని అర్థం. అందుకే మీరు చూడండి, చాలామంది ఎవరి లైఫ్ బాగుంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నా పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు కదా, పెళ్లి చేసుకుని 10 మంది పిల్లలు కన్నాడా? లేదు. అనేకులకు దీవెనగా ఉన్నారు. అపోస్తలులు చూడండి, వారు రంపంతో కొయ్యబడ్డారు, చర్మాలు ఒలిపించుకోబడ్డారు, నూనెలో వేపబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు. కానీ వారి కోసం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ జీవితాలు సాక్ష్యంగా అవ్వాలంటే అగ్ని కొలిమిలో నుంచి, ఈ శ్రమల కొలిమిలో నుంచి మిమ్మల్ని దేవుడు పట్టుకెళ్తాడు. హల్లెలూయా. కానీ బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? మనిషి యోహాను. కానీ పరిశుద్ధాత్మలోని అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. ఈ దేవుడు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అప్పుడు అంటావు, ఈ శ్రమల చచ్చిపోతున్నానండి, ఎంతకాలం అండి ఇంక కష్టాలు, ఇంకెంతకాలం భరించమంటారు? అలాగనో శ్రమనందుట నాకు మేలాయను అంటావు. హల్లెలూయా. ఈ శ్రమలు శ్రమలుగా ఉండవు, ఎందుకంటే ఈ అగ్నిలోకి ముంచుతున్నది దేవుడే. నువ్వు కాలిపోతుంటావు, కానీ పరిపూర్ణతలోకి వచ్చిన ఆనందం కాలిపోతున్న దుఃఖం కంట ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుని కార్యాలలో మునిగి తేలుతూ ఉంటావు. ఈ మధ్యలో నీ శరీరము, నీ ఆత్మ, నీ ఆలోచనలు ఏ విధంగానూ దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా దేవుడు నీకు కావాల్సిన అగ్ని కొలుములోంచి కాలుస్తానే ఉంటాడు. ఈ అగ్ని బాప్తిస్మము నడుస్తూనే ఉంటుంది. ఈ అగ్నిలో నువ్వు ఎంత కాల్చబడతావో అంత అత్యున్నతంగా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి ఈ 3 బాప్తిసాలు మన జీవితాల్లో ఉన్నాయా? మీరు చూడండి, నేను చాలా కాలం అయిన తర్వాత మా అమ్మగారి గురించి ఆలోచించాను. అంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవునికి వారి జీవితాలు పనంగా పెట్టిన బిడ్డలు, దేవుని ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ముందేం చేయాలా? నువ్వు కాల్చబడాలా, నువ్వు సిద్ధి చేయబడాలా, అగ్ని బాప్తిస్మంలోంచి నడవాలా. నువ్వు ఒక దేవుడికి ఒక అలంకారం తయారు చేస్తున్నారనుకోండి, 18 క్యారెట్తో చేస్తారా? చాలా ప్యూర్ తీసుకొని వస్తారు. మందిరం కడుతున్నప్పుడు అన్ని పరిశుద్ధపరచబడి చాలా క్లీన్గా తీసుకొని వస్తారు. అత్యున్నతంగా మలినమైంది పెడతారా? పెట్టరు. అలాగే దేవుని కార్యాలకు వాడుకోబోయే నిన్ను దేవుడు పరిపూర్ణంగా పరిశుద్ధంగా చేయడానికే నీ జీవితంలో అనేకమైన శోధనలు అలౌ చేస్తున్నాడు. నేను అమ్మగారి గురించి ఎందుకు చెప్తానంటే, చిన్న ఎగ్జాంపుల్ మన ఎదురుకుండా ఉన్నారు కాబట్టి.
ఆవిడ చాలా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టింది. ఆవిడ చిన్నప్పుడే జీపులో స్కూల్కి వెళ్ళింది. కానీ 1980లో హుక్కుంపేట అంటే ఎలా ఉంటుంది, మీరు తాటిపర్తి నుంచి ఇంకొక 70 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే పెద్ద మనం ఫీల్ అయిపోతున్నాం అక్కడికి వెళ్ళి. దిబ్బూరు 9 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలా, మధ్యలో వాగు ఉంటుంది, వాటర్ దాటుకొని వెళ్ళాలి. ఆవిడ పిలుపుకు తగ్గట్టు ఎందుకు పని చేసావమ్మా అక్కడంటే తెలీదు. డబ్బులు సంపాదించామంటే సంపాదించలేదు, ఆరోగ్యం సంపాదించి పోయింది. 7 సార్లు చచ్చిపోతున్న మనిషిని ఎడ్ల బండి మీద తెచ్చారు. ఎందుకోసం? దేవుడు అటువంటి శ్రమలు ఎందుకు ఎలా చేస్తాడో ఆ ప్రదేశాల్లో ఆవిడ వేసిన విత్తనం, హల్లెలూయా, ఆ విత్తనం ఎంత శ్రేష్టమైందంటే ముందు ముందు తరాలకు కొన్ని జనాంగాలుగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి అప్పట్లో ఆ బిడ్డ ద్వారా ఆ విత్తనాలు వేయించడానికి దేవుడు ఆవిడ్ని మంటలో కాలుస్తా, ఆ శారీరక బలహీనతలో ఆవిడ ప్రార్థన చేస్తే పాడి మీద ఉన్నాడు కూడా లేచి కూర్చునేవాడు. హల్లెలూయా. దిబ్బూరు అనే ఊర్లోనట ఆవిడ లెగలేని స్థితిలో ఉంది. ఆ ఊర్లో టీచర్గా వేస్తే ఆ ఊర్లో ఎవరు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఒక ఇల్లు మట్టుకు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు తెలియదు. దాని తర్వాత చెప్పారు ఆ ఇంట్లో నిండు గర్భిణి ఉరేసుకొని చచ్చిపోయిందట. అందుకని ఆవిడ వెళ్ళట్లేదు ఆ ఇంట్లోకి. ఆ ఇల్లు ఇచ్చారు, అందులో ఉంది ఆవిడ. అందులో ఉండి ఎప్పుడు సిక్నెస్సే. ఈ హీలింగ్ ఉన్న వాళ్ళకి మరి బాడీ అంతా సిక్నెస్ ఉంటుంది. దినకరణ గారి జీవితంలో కూడా ఎంతోమందిని హీల్ చేశాడు. ఆయన బాడీ అంతా రోగాలే, అటాక్స్ తీసుకుంటారు వాళ్ళు. అయితే ఆవిడ పడుకుంటే ఇంట్లోంచి బయట నుంచి ఒక ఆవిడ బాగా సీరియస్ అయిపోయి ఆ మంచం ఎత్తుకొని ఆ మనిషిని పట్టుకెళ్తారు హాస్పిటల్కి, ఎడ్ల బండి మీద పట్టుకెళ్ళడానికి. ఆవిడ ఇలా తలవాల్చి ఆ బిడ్డను చూసి కంటి చూపుతో సిలువ గుర్తేసింది. కంటి చూపుతో ఈ దేవుని చేత కాన్సిక్రేట్ చేయబడ్డ బిడ్డలు చాలా దీవెనకరంగా ఉంటారు, కానీ వారు మటుకు నలిగిపోతూ ఉంటారు. అయితే ఆ బిడ్డ వెళ్ళిపోయింది హాస్పిటల్లో, చచ్చిపోతుందిలేండి, ఇంకా లేట్ అయిపోయింది అన్నారు. హాస్పిటల్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. అనూహ్యంగా 2-3 రోజులకి ఆవిడ కళ్ళు తెరిచి ఆవిడ చెప్తుంది, ఆ టీచర్ అమ్మ వచ్చింది కదా, ఆవిడ వచ్చింది తెల్లని బట్టలు వేసుకున్న దగ్గరికి, అప్పుడు నాలో స్వస్థత వచ్చిందండి. హల్లెలూయా. ఈవిడైనా బలంగా ఉండి ప్రార్థన చేసిందా? ప్రార్థన చేసింది అసలు కంటితో సిలువ గుర్తేసింది. అదే ఊర్లోంచి మళ్ళీ ఆవిడ మంచం మీద హాస్పిటలైజ్డ్ అయి వచ్చింది. అంటే ఆ శరీరాన్ని దేవుడు ఎంత నలపాలో నలిపి అనేకులకు దీవెనకరంగా ఉంచాడు. అటువంటి ఎన్నో కార్యాలు ఆమె జీవితంలో జరిగాయి. ఆమె ఏం సంపాదించింది? ఏమీ సంపాదించలేదు. ఆరోగ్యం సంపాదించిందా? డబ్బులు సంపాదించిందా? ఏమీ సంపాదించలేదు. అన్నిటికన్నా బాధాకరం ఏంటి తెలుసా? ఆవిడకి 2వ బిడ్డ చనిపోయాడు టైడాలో ఉన్నప్పుడు. అప్పుడే సిక్ అయిపోయింది ఆవిడ సిక్ అయిపోవడానికి కారణమే 2వ బిడ్డ, నెలల బిడ్డ చనిపోయాడు. తర్వాత ఫ్రాంక్లిన్ గారు కూడా చనిపోయారు. నేను అన్నిటికన్నా బాధపడేది తెలుసా? దేవుడా, ఈవిడ మీద ఎంత ఆత్మ ఉంచావు కదా, ఆవిడ చెప్పిన మాట ఏది కూడా వ్యర్థం కాలేదు ఈ రోజు వరకును. ఈవెన్ ఈ రోజు వరకు సరదాగా అన్నది కూడా, క్యాజువల్గా అన్నది కూడా ఈ రోజు వరకు వ్యర్థం కాలే. ఇప్పటికీ నేను సాక్ష్యాలు వింటానే చూస్తానే ఉన్నాను. అంతగా ఆత్మ ఉన్న బిడ్డను ఎంతగా నలిపేసావయ్యా. తల్లిదండ్రులకి నచ్చంది ఏంటి తెలుసా? వాళ్ళు బతికుండగా బిడ్డలు చనిపోవడం నచ్చదు. ఆ బిడ్డ మొదటిసారి నెలల బిడ్డ చనిపోతే ఆ బిడ్డ చనిపోయే వరకు సిక్కుగానే ఉంది. అంటే జుట్టు అట్ల కట్టేసిందట. నెలల్లో బిడ్డ చచ్చిపోతే ఆవిడని లేపి ఆ అట్ల కట్టేసిన ఆ హెయిర్ అంతా తీసి రైల్వేలో ఒక ఆయన పెద్ద ఆఫీసర్ వచ్చి, అమ్మా నీ బిడ్డ ఒక బిడ్డ చనిపోయాడు, కానీ ఊర్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు ట్రైన్ టీచర్ అట, నువ్వు ఓ పని చేయి, దీనిలోంచి బయటకు రావాలంటే ఓ స్కూల్ పెట్టాలి. అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టారు అక్కడ టైడాల్లో. ఆ స్కూల్కి మా అమ్మగారే టీచర్.
అప్పుడు ఆవిడ లెగిచింది. ఒక చిన్న బిడ్డ చనిపోతే ఆవిడ జీవితం అంతా సిక్ అయిపోయింది. అలాంటిది చెట్టులాంటి బిడ్డ చనిపోతుంది, ఆవిడ బతకలేదు. అంటే ఆవిడ కాన్షియస్గా ఉన్నప్పుడు 2 బిడ్డలను కోల్పోయింది. ఎంత కఠినమైన పరిస్థితులండి. ఫ్రాంక్లిన్ గారు ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఆయన జీవితంలో ఎప్పుడు సుఖం ఉందా? నేను ఎందుకు మాటలు చెప్తుంటే, అందరూ దీవించబడాలంటే కొంతమందిని దేవుడు సమిధుల్లా వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ అబ్నార్మల్ కాలింగ్కి మనం ఎవరూ ఇష్టపడం. అబ్బేబే మేము ప్రార్థన చేసుకుంటే సరిపోద్దండి. దేవుడు అందరినీ పిల్లండి దానికోసం. కానీ మనం గుర్తించాలి, నీ స్థాయిలో నిన్ను నడిపిస్తాడు. నీ స్థాయిలో నీకు కష్టాలు ఉంటాయి, నీ స్థాయిలో నీకు శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలు నీ మంచికే. ఈరోజు ఆ బిడ్డ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు స్థిరపడబడ్డాయి. ఫ్రాంక్లిన్ గారి మాట ద్వారా చాలా గ్రామాలు వెలిగించబడ్డాయి. వారి జీవితాలు అయితే సమిధుల్లా కాలిపోయాయి. కానీ దేవుడు ఆ సమిధుల వెలుగులో దేవుని కాంతిని ప్రకాశింపజేసుకున్నాడు. అది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని ఎరిగిన వాడు కంఫర్ట్ జోన్లో ఉండలేడు. కాబట్టి ఈ 3 బాప్తీసాలు, నీటి బాప్తీసము, పరిశుద్ధాత్మ బాప్తీసము, అగ్ని బాప్తీసములోకి మనం వెళ్ళగలిగితే దేవుడు నీ జీవితాన్ని కూడా ఒక దివిటిలా వెలిగిస్తాడు. కష్టాలు రావా? వస్తాయి. కానీ నీ కష్టాలన్నిటిలోంచి కొన్ని లక్షల మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు. మదర్ తెరీసా జీవితం అంతా వదులుకొని వచ్చింది, ఎప్పటికీ బ్లెస్సింగ్ ఉంది ఆవిడ. విలియం కేరీ గారు వాళ్ళ కుటుంబానంతా వదులుకొని వచ్చాడు, ఎప్పటికీ దేశానికి ఆయన దీవెనకరంగా ఉన్నాడు. అటువంటి జీవితాలు కావాలా? ఒక 70-80 సంవత్సరాలు ఏదో బతికాము, మనము బతుకుతాం, చాలా జంతువులు బతుకుతాయి, అయిపోతాయి, మనం పోతాం, ఉన్నంతకాలం తిన్నామా, తాగామా, పడుకున్నామా అన్న జీవితం కోరుకుంటావా? లేకపోతే దేవుని శక్తి గల చేతిలో ఒక గొప్ప ఆయుధంగా బతుకుతావా? క్రైస్తవ జీవితం అయితే ఇలాంటి జీవితం కాదు. విశ్వసించిన ప్రతి వారి వల్ల కూడా ఏమవ్వాలి? సూచక క్రియలు జరగాలి. మీరు ప్రార్థించండి, ఇక నుంచి మీరు వెయిట్ చేయండి. యెరూషలేములో ఎలాగైతే శిష్యులు వేచి ఉన్నారో, నువ్వు ఒక్క 3 రోజులు వెయిట్ చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నాయన ఈ పరిశుద్ధాత్మను నాకు దయచేయి, ఎందుకంటే ఇది శక్తి. ఈ శక్తి నేను పొందుకుంటే నేను మామూలుగా ఉండను, నేను నీ కోసం వాడబడాలి అని నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టము, నష్టము, కన్నీరు కూడా ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిసం అయితే ఆనందించు, సంతోషించు. శ్రమనందుట నాకు మేలాయను అని నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఎప్పుడు కూడా కంఫర్ట్ లైఫ్లోంచి దేవుడు కనిపించడు. ఈ కష్టాల కొలిములో నుంచే అనేకులకు దేవుని వెలుగు ప్రకాశింప చేస్తాడు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు బట్టి నేను చాలా కాలం క్రితం ఒక పాట రాశాను. ఆ పాట ఏంటంటే, నలిగిన బ్రతుకులే దివిటీలై వెలగాలి. నాకు అప్పట్లో అంత ఆలోచన ఏం లేదు. నేను పాటలు రాసినప్పుడు మామూలుగా రాస్తాను, దాని తర్వాత వాక్యంలో అవి చూసుకొని ఆశ్చర్యపోతుంటాను. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఇంటర్ఫీర్ అయితేనే ఈ మాటలు వస్తాయి. నలిగిన బ్రతుకులే దివిటీలై వెలగాలి, దివినున్న దైవాన్ని భూమిపైనే చూపాలి. మీరు కంఫర్ట్లో నుంచి స్టైల్గా తయారయ్యి నాకులాగా బైబిల్ పట్టుకొని పెద్ద జ్ఞానం చెప్తే అబ్బే వినేసిపోతారు. కానీ పరిశుద్ధాత్మ శక్తిలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో, అగ్ని బాప్తిస్మంలో ప్రవేశించి నువ్వు ఒక్క మాట చెప్తే ఆ మాట గొప్ప వైల్డ్ ఫైర్ లాగా అనేకుల జీవితాల్లో ఉన్న మలినాన్ని కాల్చి జీవపు మంట వారిలో పుట్టిస్తుంది. కాబట్టి క్రైస్తవులు ఎవ్వరూ కూడా అటువంటి కంఫర్ట్ జోన్లో ఉండడానికైతే పిలవబడలేదు. సువార్త చెప్పడానికి పిలువబడ్డారు. సువార్త చెప్తున్నప్పుడు నీకు వచ్చే ప్రతి శోధన, బాధ,
నీ జీవితంలో ప్రతి కఠినమైన స్థితిలోంచి నువ్వు వెళ్ళే కొలది నువ్వు మంచి బంగారములాగా ప్రతి మలినాన్ని మరి అది కాలుస్తా దేవుని అత్యున్నతమైన సింహాసనం మీద ఒక కిరీటంలో అతకబడే ఆ చక్కని ఒక మాణిక్యంలాగా, ఆ చక్కని ఒక బంగారంలాగా ఆయన కిరీటములో పొదగబడే ఒక పరిశుద్ధతలోకి నీ జీవితం నలవబడాలని నీకు ఆశ లేకపోతే ఈ లోకంలో బతకడం బెస్ట్. నువ్వు చల్లగానన్నా వెచ్చగానుండు, అయితే ఈ లోకంలో ఉండిపో. పోనీ 70 ఆశలన్నీ తీర్చే దొల్లేసుకొని నాశనం అయిపో. కానీ దేవుళ్ళలోకి వద్దామనుకుంటే, ఈ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే మాత్రం నువ్వు పబ్లిక్ కోసమో పబ్లిసిటీ కోసమో నిలబడకు. అనేక మంది ఫ్రాంక్లిన్ గారు లాంటి అనేక మంది మిషనరీస్ వారి జీవితాలు, వారి పిల్లలు, డాక్టర్ స్టెయిన్స్ వారు అన్నీ వదులుకొని అనేకులకు దీవెనకరంగా ఉండడమే క్రైస్తవ్యం. నీ బాడీకి నువ్వు ఫిట్నెస్ తెచ్చుకొని, నీ కుటుంబానికి నువ్వు సంపాదించేసుకొని స్వార్థపూరితంగా జీవితం బతికేయడం క్రైస్తవ జీవితమే కాదు. నమ్మినట్లయితే నీ వలన సూచక క్రియలు జరుగుతాయి. ఈరోజు మీ అందరి జీవితాల్లో ఏదో కష్టాలు ఉన్నాయి, మీ అందరి జీవితాల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఒకవేళ ఇది అగ్ని బాప్తిస్మమేమో, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. ఒకవేళ నీ జీవితం కాలిపోతుందంటే, నీ జీవితంలో కష్టాలు నిన్ను కాల్చేస్తున్నాయంటే నీకు అర్థం అవ్వాల్సింది తెలుసా, నువ్వు కాలిపోతున్నట్టు కూడా నీకు తెలియదు. ఆ కాలిపోతున్న వెలుగులో దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. సుందరలీలమ్మ గారి జీవితం అంతా కాలిపోయింది. ప్రతి క్షణము శరీరములో కష్టమో, ప్రతి క్షణము ఛాలెంజెసే. కానీ ఆ నలిగిపోయిన జీవితములోంచి అనేక జీవితాలు కట్టబడ్డాయి. ఆ విధంగా నలిగిన బ్రతుకులే దివిటీలుగా మీరు వెలగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ చిన్న పాట పాడుతుండగా మీరందరూ కూడా మీరు తలలు వంచి మీ జీవితాల్లో మీ ప్రతి కష్టం గురించి ప్రార్థన చేయండి. నాయనా, ప్రతి కష్టాన్ని, కన్నీరుని నువ్వు దీవెనగా మారుస్తావని నమ్మండి. నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద నిలిచి ఉండి శూర కార్యాలు, వీర కార్యాలు, ఇదిగో మరి ఘట సర్పాల్ని ఎత్తి పట్టుకునే బలము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మిమ్మల్ని సంధించలాగా ప్రార్థించండి.